హలో ఆల్, వెల్కమ్ బ్యాక్. నేను మీ అంజలి సృజన్. చాలా రోజులవుతుంది మళ్ళీ వ్లాగ్స్ పెట్టాక. అసలు ఎంత కన్సిస్టెంట్గా ఉండి వ్లాగ్స్ పెడదాం అనుకున్నా కూడా అస్సలు పనవట్లేదు అనమాట. సో అందుకే కుదిరినప్పుడైనా పెడదామని ఈరోజైతే మీకోసం స్పెషల్గా మటన్ కర్రీ విత్ పలావ్ చేశాను. సో ఆ వ్లాగ్ చేస్తూ అయితే మాట్లాడుకుందాం. సో మటన్ కర్రీ అయినా లేదంటే ఫ్రైడ్ రైస్ అయినా నేను చాలా ఈజీ ప్రాసెస్గా చేసుకుంటానమాట ఇంట్లో. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఇంకా పని తొందర అయితేనే బాగుంటుంది కదా. అందుకే ఎంత తొందరగా వీలైతే, ఎంత ఈజీగా వీలైతే అంత ఈజీ ప్రాసెస్ అనేది అయితే చేసుకుంటాను. నార్మల్గా మనం ఏ కర్రీకైనా ముందు పోపేస్తాం కదా, అలాగే ఆనియన్స్, మిర్చి అవి కట్ చేసుకొని పోపేసుకున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఏంటంటే కొంచెం నీసు వాసన అది రాకుండా ఉండడానికి లవంగాలు అయితే వేస్తాను నేను. అండ్ యాజ్ యూజువల్ అన్ని కర్రీస్కి ఎలా చేస్తామో ఆనియన్, మిర్చి అవి వేసి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, కారం ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఏం వేయాలనుకుంటే కర్రీయా లేదంటే వెజిటేబుల్ అయితే వెజిటేబుల్స్, ఇంకా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్. ఇదైతే నా కర్రీ ప్రాసెస్ ఉంటుంది ఎప్పుడైనా. సో ఇంకా మటన్ అయితే అలా వేసి కొంచెం మసాలా వేసి క్యాప్ పెట్టేసుకొని ఒక 4 to 5 minutes అలా ఉంచేస్తాను. కొంచెం అది కుక్ అయిన తర్వాత 5 to 6 విజిల్స్ ఇంకా పెడతానమాట నా కుక్కర్లో అయితే. విజిల్స్ అనేవి మాత్రం కుక్కర్కి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. రైస్ కోసం అయితే ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నాను బగారా రైస్ కోసం. ఈలోపు కిచెన్ దగ్గర కొంచెం క్లీనింగ్ చేసుకుంటే నెక్స్ట్ చేసుకునే డిష్కి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ రైస్ కాబట్టి రైస్కి కూడా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నాను. ఈలోగా విజిల్స్ అయిపోయాయి. కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే మటన్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. సో ఇంకా అది పక్కన పెట్టేసి రైస్ కోసం ఇంకొక కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇది ఇంకా నెయ్యి అండ్ ఆయిల్ రెండు కలిపి చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే బగారా రైస్ వేసేసుకోవాలి. ఈలోగా పన్నీర్ గుర్తొచ్చింది, అదైతే కట్ చేశాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత మనం వేయాలనుకునే సామాన్ అంతా వేసి ఒకసారి ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ వేయాలి. మధ్యలో జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేయాలి. అండ్ వెజిటేబుల్స్ కొంచెం ఒక 20% కుక్ అయిన తర్వాత రైస్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత వాటర్ వేసుకొని ఇంకా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసేస్తానమాట. దీనికైతే పర్ఫెక్ట్గా 2 విజిల్స్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అండ్ రైస్ కుక్ అయ్యేలోపు ఇంకా మళ్ళీ ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకుంటాను, మళ్ళీ కుకింగ్ తర్వాత ఎలాంటి పని ఉండకుండా. అండ్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే కొంచెం లైఫ్ స్టైల్ ఇంకా హెల్తీగా మార్చాలని అనుకుంటున్నాను అనమాట. ఎంత అన్హెల్దీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అనుకుంటున్నా కూడా అది స్టార్టింగ్లోనే జోష్ అనేది ఉంటుంది, తర్వాత డౌన్ అయిపోయి ఇంకా అన్హెల్దీకి మళ్ళీ అలవాటు అయిపోతున్నాము. సో పిల్లలు కూడా అదే పెట్టేస్తున్నాను. సో నెక్స్ట్ వీక్ నుంచి అయితే 95% టోటల్గా హెల్తీ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను. అండ్ మీ ఒపీనియన్స్ ఏంటి దానిపైన కొంచెం కమెంట్ చేయండి. ఎవరికైనా హెల్తీ లైఫ్ స్టైల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. మనం కలిసి బ్లాగ్స్ చేసుకుందాము. అండ్ రైస్ అయితే కుక్ అయిపోయింది. కుక్కర్లో పెడితే ఏంటంటే పైన అలా కొంచెం ప్లెయిన్గా ఉండిపోతుంది, అంటే అన్నీ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. సో క్యాప్ తీసిన వెంటనే కొంచెం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఫ్రీ అవుతుంది. లేదంటే ఏదైనా పెద్ద బౌల్ ఉంటే అందులోకి షిఫ్ట్ చేసుకోవాలి. అప్పుడు మనకి పర్ఫెక్ట్ పలావ్ అనేది బాగుంటుంది అనమాట. సో వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ.